అయితే ఇవాళ ప్రామిస్ తీసుకుంటున్నా, ఐ విల్ నెవర్ వాచ్ ఎ ఫిల్మ్ ఇన్ థియేటర్ అన్లెస్ ఇండియాలో టికెట్ ప్రైసెస్ కరెక్షన్ జరిగేదాకా నేను థియేటర్లో సినిమా చూడను. పొరపాటున ఈ ప్రామిస్ కానీ మన తెలుగు ప్రజలు, మన ఇండియాలో ఉన్నోళ్ళు ఒక 50 కూడా అవసరం లేదు బ్రో, ఒక 25% కూడా తీసుకున్నా మీరు అలాగే చూస్తూ ఉండండి. 6 నెలల్లో మొత్తం మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. మనం యునైటెడ్గా ఉండాలి, ఆ యూనిటీ మనకు ఉండాలి. ఇది నేనేదో కొత్తగా చెప్పట్లేదు బ్రో, మన హీరోలు ఆడియో ఫంక్షన్స్లో వీటిలో కూడా చెప్తానే ఉంటారు, కలిసి ఉండండి, కలిసి ఎదగండి, డిసిప్లిన్డ్గా ఉండండి అని. ఇది డిసిప్లిన్, ఇదేది సినిమా అనేది కంపల్సరీ ఏం కాదు బ్రో, అదొక జస్ట్ ఆబ్లిగేషన్ కూడా కాదు, అదొక ఆప్షనల్ సబ్జెక్ట్. అది ఒక ఆప్షన్, అంటే నువ్వు చూడొచ్చు లేదు. ఇదేం కొత్త కాదు. యాక్చువల్గా ఫ్రాన్స్లో 2018 అనుకుంటా, నాకు ఇయర్స్ కరెక్ట్ గుర్తుండో, సో ఫ్యూయల్ ప్రొటెస్ట్, లైక్ డీజిల్ ప్రైసెస్ ఎక్కువైనాయి అని చెప్పి మొత్తం అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఎల్లో వెస్ట్ ప్రొటెస్ట్ అని ఒకటి చేశారు. సో దానివల్ల మొత్తం ఫ్యూయల్ ప్రైసెస్ అన్నీ కరెక్షన్ జరిగినాయి. అండ్ 2011లో అనుకుంటా లైక్ నెట్ఫ్లిక్స్ ప్రైసెస్ హైక్ అయినాయి అని చెప్పి యూఎస్లో అందరూ అన్సబ్స్క్రైబ్ అయిపోతామని ఇట్లా కొంచెం బెదిరిస్తే ఆ సీఈఓ పబ్లిక్ అపాలజీస్ చెప్పాడు, లైక్ సారీ చెప్పి ఆ ప్రైసెస్ ఇప్పటివరకు కూడా మెల్లమెల్లగా హైక్ అవుతుంది కానీ ఒక్కసారిగా హైక్ చేయకుండా. అంతెందుకు బ్రో, అర్జెంటీనాలో, బ్రెజిల్లో, యూకేలో కూడా ఈ బస్ ఫేర్స్ పెరిగిన, ట్రైన్స్ ఫేర్స్ పెరిగిన మనకి జరుగుతాయి. రాస్తా రోకోలు ఇట్లాంటివి అంటారు కానీ అది ఒక రోజుకే. లైక్ ఈ పొలిటీషియన్స్ ఏదో పుష్ చేస్తారు, బిర్యానీ ప్యాకెట్లు ఇట్లానే అవుతాయి. కానీ జెన్యూన్గా కానీ మన ఆడియన్స్ పవర్ చూపించగలిగితే ఖచ్చితంగా ఈ ప్రైసెస్ అన్నీ కరెక్ట్ అవుతాయి. ఏంటి బ్రో, ఆయన ఎవరో వచ్చి ఎన్కౌంటర్ చేసేయాల? అసలు ఎన్కౌంటర్ చేసేంత తప్పు ఆయన చేసే ఉంటే అది పక్కన పెడదాం. అసలు డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళందరూ దొరికారు కూడా. డ్రగ్స్ దీంట్లో ఎంతమంది దొరికారు? మీరు ఎప్పటివరకు ఎంతమంది మీద ఇలా వచ్చి మాట్లాడారు సార్? చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. మీ ఇన్కమ్ ఒక్కసారిగా అరెస్ట్ అవుతుంది అన్న భయంతో. ఇంకొకటి చెప్పాను చూడండి, అవన్నీ ప్రొటెస్ట్స్ కూడా ఏంటంటే అవన్నీ కంపల్సరీ, లైక్ మనకి డైలీ నీడ్స్ అనమాట. బట్ ఈ సినిమా ఆప్షనల్ బ్రో, అది ఆప్షనల్ సబ్జెక్ట్. అది అంటే నువ్వు చూడకపోతే చచ్చిపోవు, నువ్వు తినకపోయినా, లైక్ బస్ ఫేస్ పెరిగినా, ట్రైన్ ఛార్జీలు పెరిగినా నువ్వు వెళ్ళడానికి అన్నిటికీ ఇబ్బంది అవుద్ది. కానీ ఈ సినిమా అనేది ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్గా కానీ సినిమాని చూడగలిగితే బ్రో, ఒక్క 6 నెలలు చూడండి. నెక్స్ట్ వస్తున్న సంక్రాంతి సీజను, ఆ తర్వాత వస్తున్న సమ్మర్ సీజన్లో ఆప్షనల్గా పెట్టుకోండి, సినిమాకి టీవీలో చూసుకోండి. అంతేగాని థియేటర్కి వెళ్ళడం మానేస్తే, ఎక్కువ మంది కాదు, ఒక 30-40% కానీ వెళ్ళడం మానేస్తే ఖచ్చితంగా ప్రైస్ కరెక్షన్ జరుగుతుంది. అందరికీ చెప్తున్నా, ఈ ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, టైటిల్ అనౌన్స్మెంట్కి కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి మళ్ళీ చెప్తారు ఏంటి, మీరు చాలా సేఫ్గా వెళ్ళాలి ఇంటికి, మాకు మీరు అందరూ సేఫ్గా వెళ్ళడమే కావాలి అని. ఇది ఎలా ఉంటుందంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ మీద వేసినట్టు, చూయింగ్ హ్యాబిట్ కూడా మంచిది కదని గుట్కా ప్యాకెట్ల మీద వేసినట్టే ఉంటుంది. మీరు ఈవెంట్లు చేయడం కొంచెం తగ్గిస్తే ఎవరు రారు. మేము ఆన్లైన్లో కూడా చూడగలం అవి, కానీ మీకు క్రౌడ్ కావాలి, మీకు ఆ ఇది కావాలన్నమాట, అది కనిపించాలి. మార్కెట్ చేసుకొని దాన్ని బట్టి డబ్బులు వస్తాయని అయిపోయినాయి ఆ రోజులు. నాకు తెలిసి ఇలాంటి ప్రొటెస్ట్లు కానీ ఆడియన్స్ పవర్ చూపించగలిగితే అందరూ కింద దిగొస్తారు బ్రో, ఎవ్వరు అతీతులు కాదు. సో ఖచ్చితంగా ఆడియన్స్ పవర్ చూపించే టైం వచ్చింది. యునైట్ అవ్వండి, కొంచెం ఫైట్ చేయండి, మిడిల్ క్లాస్ కొంచెం ఆనందంగా బతకడానికి అవకాశాలు ఉంటాయి. ప్లీజ్.